మొత్తం న్యాయం జరగాలి. మమ్మల్ని ఎందుకు చేశారు? అలా సమాధానం చెప్పట్లేదు కదా. ఇప్పుడు మేము వెళ్ళి అడిగితే వాళ్ళు డ్యూటీ దిగి వెళ్ళిపోయారు. రేపు మార్నింగ్ ఉండండి అన్నారు. రేపు మార్నింగ్ బేబీ ఉండదు, తీసుకెళ్ళిపోమన్నారు. వంటల లోపల నేను సొంతం పెట్టనంటే నేను ఏడన్నా కారాడు వచ్చి 4-5 వచ్చి తీసుకెళ్ళి పిల్లడు ఎవరు లేరని చేసుకున్నాడు. అమ్మాయికి ఎవరు లేరా? ఎవరు లేరు. ఇక నేనే చూసుకుంటున్నా పిల్లల్ని. 7 నెలలు పోయింది. అమ్మమ్మవా? మంగళవారం వచ్చామండి. పేషెంట్ దగ్గర ఎక్కడ పెట్టారు మీ వాళ్ళు? సమాధానం చెప్పండి. పిల్లోళ్ళేమో నా ఆగం చేసి గెలికి ఆగం చేయటం. ఎవరు పిల్లలు తేరుకుంటారు గెలికి ఆగం చేస్తానికి. తల్లి పెట్టి మీద పడ్డ ఎందుకు? తల్లి ఎట్ట ఆగింది? ఆ తల్లి పేరు ఎట్ట ఆగింది? మేము జాయిన్ చేసుకోము, మా సంబంధం లేదు. మేము చదువులో కానిపోయినా మళ్ళీ అంటే వచ్చినా మాకు సంబంధం లేదు. మేము జాయిన్ చేసుకోము. ఇంకా దీని మీద సంతకం పెట్టి మీరు వెళ్ళండి. ఈ రకంగా ఈ రకంగా చెప్పండి. నాకు న్యాయమే చెప్పు, అన్యాయమే చెప్పండి. అది ఇలా జరిగిందని చెప్పండి. చెప్పినట్టు వెళ్ళిపోయాం. 6ంటికి వెళ్ళిపోయాను. ఎవరు సమాధానం చెప్పలా. ఇదిగో నేను చూడండి చూడుద్దా చెప్పండి. అసలు ఒకలా 1 గంటకే కందం లేకపోతే 2ంటికే కంద. ఇదిగో ఈ బిడ్డ చూపించారా? ఎవరని చూపించారు సార్? ఇదిగో గబా 1-4 తీసుకొని గబా ఊరికే లోనికి ఏదమ్మా నా బిడ్డ అంటే 5లో పెట్టామన్నారు. ఇదిగో ఈ రకంగా ఊగితే చెప్పమ్మా. ఈ రకంగా ఊగితే బిడ్డ అసలు అదిగో కంటుంది, ఇదిగో కంటుంది అని మీరు ఎట్లా వచ్చారో మాట్లాడారు. అయినా మేము కాదండి, మా వాళ్ళు కాదంటే మేము ఇంకో కలపడి కిలోలు దగ్గర 60,000-70,000 రూపాయలు నాశనం చేసుకున్నాను హాస్పిటల్ మందులకి. నా బిడ్డకి అని చెప్పుకొని చచ్చిపోయి అలా పెద్ద ఆపరేషన్ చేసుకుని నా బిడ్డ నేను ఏం చెప్పదని చెప్పుకున్నాను. చెప్పు అయితే వాళ్ళు వాళ్ళు కదంటే నిన్నే తీసుకెళ్ళిపోయాను. అదిగో నా కొడుకు ఆ కొడుకు 3 కొడుకులు వచ్చి బాబు వచ్చి అడిగారు. అడిగితే మాకు సంబంధం లేదయ్యా, మీకు ఏం భయం లేదు, మళ్ళీ బయటకు వెళ్తే సంతకాలు పెట్టి ఎత్తి వెళ్ళిపోండి అన్నారంట. మీదే తప్పు అయ్యానంటే సారీ వెళ్ళిపోతాం. ఎందుకమ్మా ఇంత దాని పట్ల కట్టి మీ ఎటువంటి ఒకరు తప్పు అనుకుంటే మేము రాము. ఎందుకమ్మా ఏదో లేపరావడం బతుకుతారు కోసం వచ్చాం. రూపాయలాగా ఏదో చచ్చో బతుకో ఏదో తెచ్చుకున్నాం. ఏదో శుభ్రం చూస్తారు. ఏది బాగున్నాయి చెప్పాము. ఈ పెట్టుకుంటే ఏం చెప్తారు?